ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు ప్రసాద్ రాజు. నాకు ఒక అక్క, ఒక తమ్ముడు. మా నాన్నగారు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో డెమినిస్ట్రేటర్గా ఉద్యోగం చేసేవారు, హైదరాబాద్ రామాంతపూర్లో. నేను చిన్నగా ఉన్నప్పుడే మా నాన్నగారు ఇదే కర్నూలు పట్టణంలో ప్రకాష్ నగర్లో నడుచుకుంటూ వెళ్తూ స్ట్రోక్ వచ్చి చనిపోయినాడు. అప్పుడు నా వయసు 10 సంవత్సరాలు. తర్వాత మా అమ్మకు చదువు లేదని చెప్పి అటెండర్ ఉద్యోగం ఇచ్చారు. అట్లా మా అమ్మ మాసప్ ర్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో ఉద్యోగం చేస్తూ మమ్మల్ని పోషించింది. నేను 7th క్లాస్ ఫెయిల్ అయిన తర్వాత మా అమ్మ మెకానిక్ షాప్లో నన్ను వదిలిపెట్టింది. బజాజ్ చేతక్ అట్లా చేస్తున్నప్పుడు యమహా మెకానిక్ మా అన్న సుధాకర్ అన్న నాకు పని నేర్పించినాడు. ఇట్లా నేను మెకానిక్గా ఉంటూ ఉన్నాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక మనిషి, ఆకాశం ఎత్తు మనిషి నన్ను చంపడానికి వచ్చేవాడు. అది తరచుగా జరిగేది, రెగ్యులర్గా కాకుండా. తర్వాత రాత్రులలో పడుకున్నప్పుడు నా చుట్టూ ఆడోళ్ళు నడుస్తూ గల్ 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 అని గజ్జల శబ్దాలు, నవ్వేవాళ్ళు. నన్ను పిలిచేవారు ప్రసాద్ అని. నా స్నేహితులతో అనేవారు, అరే ఎవరు వచ్చింది చూడండి రా అంటే కూడా, నీకు మంది ఎక్కువైందిరా అంటుండే. అట్లా ఆ దయ్యాల ప్రభావం, ఆ ఆకాశం ఎత్తు మనిషిని నేను తప్పించుకోవడానికి దేవతల వైపు ఆకర్షించబడ్డాను. అదే క్రమంలో 1990-91లో హైదరాబాదులో బాబీర్ మసీద్, అలాగే రామజన్మభూమి గొడవలప్పుడు నేను కూడా ఆ పార్టీ బీజేపీకి ఆకర్షిస్తున్నాయి. అందులో కార్యకర్తగా చేరి యువమోర్చా అధ్యక్షుని వరకు నేను ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. చాలా పూజలు, వ్రతాలు, నోములు, ఒక్క పొద్దులు చేశాను. ప్రతి శనివారం ఆంజనేయుల గుడికి వెళ్ళేవాడిని. ఆ తర్వాత ప్రతి బేస్తవారం సాయిబాబా గుడికి వెళ్ళేవాడిని. ప్రతి మంగళవారం జూబ్లీస్లో పెద్దమ్మ గుడి అని అక్కడికి వెళ్ళేవాడిని. దేనికంటే ఆ ఆకాశం ఎత్తు మనిషి నా వెంట రాకుండగా, నా చుట్టూ దురాత్మల ప్రభావం ఉండకుండగా నేను వ్రతాలు, నోములు, ఒక్క పొద్దులు, ఏడాదికి ఒక్కసారి నరసింహస్వామిని మొక్కుని జుట్టిస్తే కూడా పోతుందని ఒక బ్రాహ్మణుడు చెప్తే, అట్లా యాదగిరి గుట్టకు తూప్రాన్ దగ్గర నాచారం అని ఆ దేవతలకు పూజలు చేస్తూ వచ్చాను. అట్ ద సేమ్ టైం నాకు నిద్ర రాకపోవడం వలన మత్తు పదార్థాలకు బానిసైన, డ్రగ్స్ వాడని, గంజాయి, ఇలాగా గుడంబ వ్యాపారం, రకరకాల పనులు చేస్తూ పాపం చేస్తూ నేను తిరుగుతున్నటువంటి క్రమంలో నాకే బీజేపీ పార్టీ యొక్క సిద్ధాంతం నచ్చి ఆ పార్టీ కొరకు చాలా పనిచేశాను. ప్రియులారా, చాలామంది నాయకుల దగ్గర పనిచేసినాను. నాకు ఎవరు కూడా ఏ అన్యాయం చేయలేదు. నాకు చాలా డబ్బులు కూడా వచ్చాయి. సాయంత్రం వేస్తే బస్సుకి 75 పైసలు ఛార్జ్ కూడా ఉండేది కాదు. డబ్బులు వస్తున్నాయి, బాగా తింటూ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాను. కానీ రాత్రి అయితే భయం అయ్యేది. ఆ భయం పోవడానికి ఇవన్నీ నేను పూజలు, వ్రతాలు, నోములు చేసేవాను. ఆ తర్వాత కొన్ని కేసులు, నేరాలు చేస్తూ నా మీద కుకట్పల్లి పిఎస్లో రౌడీ షీటర్ కూడా ఉంది. ఓ రోజు రాత్రి మా నాయకుడు వేరే పార్టీలో మారుతుంటే పెద్ద ఊరేగింపు, అందులో హైదరాబాద్, సికింద్రాబాద్, జంటనగర్లో ఉన్న గుండాలందరినీ పిలిపించినాడు. అందులో నేను కొన్ని. ఆ ఊరేగింపులో పాల్గొన్న తర్వాత రాత్రి బాగా తాగి ఒక్కొని నడుచుకుంటూ పోతూ ఉన్నాను. నేను ఎవరిని నమ్మను, ఎందుకంటే నా మీద అలిగేషన్స్ ఉన్నాయి, నన్ను చంపుతారని. నేను ఇంటికి వెళ్ళినట్టే వెళ్తా, కానీ ఇంటికి పోను. తిరిగి మధ్యరాత్రి పోయేవాడిని. ఒక్కరిని నడుచుకుంటూ పోతుంటే 2 పోలీసులు వచ్చి, ఎడిపోతున్నావురా అన్నారు. మా ఇంటికి పోతున్నా అంటే, కూసో బండి మీద అన్నారు. నేనేం చేయలేదు అనుకుని కూర్చున్నా. నన్ను పిఎస్కి అనగా పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళినారు. ఒక అర్ధగంట అయింది, వాళ్ళతో వాగ్విధం పెట్టుకున్నా. ఎందుకు పెట్టుకొచ్చారు సార్, నేనేం చేసినా, పంపిరు, నేను పోతానన్నా. ఆ టైంలో సరే అని చెప్పేసి వాళ్ళు నన్ను పొమ్మన్నారు. నేను కొంచెం ముందుకు పోయేసరికి 2 మనుషులు వచ్చి నా మీద చేయి చూపించి, సార్ వీడు మమ్మల్ని కొట్టి డబ్బులు, బంగారం దొంగతనం చేసిన, రివాల్వర్ చూపించినని చెప్పి నా మీద నేరం మోపినారు. ఇక పోలీసు వాళ్ళు లారీ టైర్తో బెల్ట్ లాగా ఉంటే దాంతో కొట్టినారు. ఒట్టు సార్, నరసింహస్వామి మీద నేను దొంగతనాలు చేయను అని ఎంత చెప్పినా వినడం లేదు. నన్ను బాగా కొట్టారు. ఆ తర్వాత మాస్టర్ ఉదయం వచ్చినారు. మా పార్టీ వాళ్ళే నన్ను ఇరికించినారు, బీజేపీ నాయకులే. ఎందుకంటే ఎదిగిపోతున్నానని చెప్పి నన్ను తొక్కడానికి ప్రయత్నం చేసినారు. ఆ క్రమంలో నన్ను చాలా ఇంట్రాగేషన్ చేశారు. ఎట్లా అంటే, ఇప్పుడు నేను సరిగా నడవలేను, కూర్చోలేను. ఆ విధంగా పోలీసు వాళ్ళు పూటకొచ్చి కొట్టి నా కాళ్ళు పైకి తలకాయ కిందకు పెట్టి నన్ను ఇంట్రాగేషన్ చేశారు. అట్లా 3 రోజులు కొట్టారు. ఆ దెబ్బలు తట్టుకోలేక ఆ నేరాన్ని ఒప్పుకున్నాను. నన్ను కొడుతుంటే
వేరేవాడు ఏడ్చేవాడు, నేను మాత్రం ఏడ్చేవాడిని కాదు, అరిచేవాడిని గట్టి గట్టిగా. నన్ను తీసుకొని లోపల పడేసినప్పుడు నాకు ఒకటే గుర్తొచ్చింది, నేను దేవి దేవతలను పూజించిన, వాళ్ళని ఆరాధించిన, భక్తి గురించిన కదా అని రాముడిని అడిగినాను. నేను నీ కోసం పనిచేసిన. ఒక రోజు 1994లో ఒక ముస్లిం సహోదరుని చాలా గాయపరిచినాను. నేను నీ కోసం పార్టీ కోసం ఇంత చేసినా కదా రాముడా నన్ను విడిపి అని చెప్పి ఆయన్ని అడిగినాను. అట్లా ముక్కోటి దేవతలను అడిగినాను. అయ్యప్ప స్వామి భక్తుని కూడా నేను అందరిని అడిగినాను, ఏమాత్రం ప్రయోజనం లేదు. 3-4 రోజులు గడిచిపోయింది. ఇక నాకు వేరే దిక్కు లేదు. మా పార్టీ నాయకులు బిర్యానీ తెచ్చారు కానీ నన్ను బయటకు తేలేకపోతున్నారు. ఆ టైంలో ఎవడు దేవుడు అని నేను దేవుళ్ళని అన్నాను. దేవతలను తిడుతున్నప్పుడు ఒకే ఒక్కరు మిగిలాడు, యేసుప్రభు. అప్పుడు నాకు యేసుప్రభు అన్నా, నేను పాస్తలను చాలా హింసించినాను, చాలా చెడ్డ మాటలు మాట్లాడేవాడిని, దుర్భాషలు. ఈ బైబిల్ బతకలేక పట్టుకుంటారు, అమెరికా దేవుని నమ్ముకున్నారు, అమెరికాడు యేసుప్రభు మావాడు కాదు అని చెప్పి నేను చాలాసార్లు అన్నాను. ఆ క్రమంలో ప్రియులారా, నేను నా దేవతలను అడుగుతున్నట్టున్నాను కానీ ఏ మాత్రం ప్రయోజనం లేదు. యేసుప్రభుని అన్నాను, యేసుప్రభువా నువ్వు నిజంగా దేవుని అయితే దిగిరావయా అంటే మూర్ఖుని కదా, వయా దిగిరావయా, ఇప్పుడే నువ్వు ఇడిపిస్తే చచ్చిపోయేంత వరకు నీ భక్తుని అవుతాను, నీకోసం బతుకుతా, భారతీయ జనతా పార్టీ కోసం బతకను అని నా మనసులో అట్లా అనుకున్న తర్వాత 1 గంట వ్యవధిలో 2 మనుషులు వచ్చి నన్ను అట్లా తొంగి చూసి అక్కడ ఏం మాట్లాడో తెలియదు, నా బట్టలు నాకు తెచ్చిచ్చారు. నాకు తొడుక్కోవడానికి కూడా రావడం లేదు. వాళ్ళే నాకు సహాయం చేసి నా 2 భుజాలు పట్టుకొని అట్లా లాకప్ మెట్లు దింపి ఇక నుంచి మంచి బతుకు అన్నారు. మీరు ఎవరు సార్ అంటే మేము పాస్తర్లం అన్నారు. ఓహో, పాస్తర్లకి ఇంత పవర్ ఉంటుందా అనుకొని నేను గ్రహించాను పిల్లరా. అట్లా యేసుప్రభు రాలేదు కానీ యేసుప్రభు తన దాసులను పంపించినాడు. ఒక ఆయన యేసుపాదం గారని బెరాకా చర్చ్ ఆయన బతికే ఉన్నాడు. ఇంకొక ఆయన నెహమ్యా గారని, వారిని కూడా అడిగినా నేను, మీరు ఎన్ని పైసలు ఇచ్చారు వాళ్ళకంటే మేమేం పైసలు లేదు బాబు, మాకు దేవుడు ప్రేరేపణ కలిగించినాడు, అట్లా మేము మిమ్మల్ని ఎడిపడానికి ప్రభువే మాకు సహాయం చేసిన అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అట్లా యేసు ప్రభుని నమ్ముకోవడం ద్వారా దేవుని బైబిల్ గ్రంథం చదువుతుంటే నా బ్రతుకు మారిపోయింది. నేను యేసు ప్రభుని నమ్ముకొని 26 సంవత్సరాలు అయింది. ఆకాశం ఎత్తు మనిషి నా కలలో రావడం లేదు. నా దొమ్మల మీద దురాత్మలు కూర్చునేవి, నా చుట్టూ ఆడోళ్ళ గజ్జల శబ్దం వచ్చేది, నవ్వేది. ఇవేవి రాకుండా 26 సంవత్సరాలు అయింది. దేవునికి స్తోత్రం. యేసు తప్ప వేరే దేవుడు లేడని నేను రుచి చూసి తెలుసుకున్నాను. నా పాపాలను ఒప్పుకున్నాను, విడిచిపెట్టినాను. నేను చేసిన పాపాలకు మా అమ్మ ఒక మాట అనేది నేను ఎప్పుడు మర్చిపోలేను, తూని బతుకుగాల నీకు టక్కర్ కాదు కదరా, అందరు చచ్చిపోతున్నారు, నువ్వు చస్తలేవు అన్నారు. నేను మా అమ్మకు బరువు అయినాను కానీ యేసు ప్రభుకి బరువు కాలేదు. నా పాపముల కొరకు యేసుక్రీస్తు వారు రక్తం చిందించి ప్రాణం పెట్టారని గ్రహించి నా పాపములు నేను ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిసం తీసుకొని మా సంఘములోనే తర్పీదు పొంది ఈ అల్లంపూర్ తాలూకా కల్గొట్ల అనే ఊరిలో, కోనేరు బసాపురం అనే ఊరిలో నేను పరిచయం చేస్తున్నా. నాకు పెళ్ళైంది, 2 ఆడపిల్లలు, ఓ పాప పీజీ అయిపోయింది, ఇంకో పాప ఇంటర్ 2nd ఇయర్. ఇట్లా నేను యేసు ప్రభుని నా సొంత రక్షకుని అంగీకరించిన. యేసే మార్గము, సత్యము, జీవము.